ఎవరైతే ఎక్కువ మార్కులు సాధించి అయినా కూడా జాబ్ రాకుండా అండ్ ఎవరైతే తక్కువ మార్కులు సాధించినా జాబ్ వచ్చిన వాళ్ళు ఉంటారు చూసినా వాళ్ళకి వీళ్ళకి ఇది ఆల్వేస్ ట్రెండింగ్ టాపిక్ ఇన్ దిస్ కంట్రీ. మన భారతదేశంలో రిజర్వేషన్ అనేది ఒక హాట్ టాపిక్, ట్రెండింగ్ టాపిక్, అది ఆల్వేస్ రన్ అవుతూనే ఉంటుంది. కానీ ఇక్కడ మనం అసలు ఈ రిజర్వేషన్ అనేది ఎందుకు వచ్చింది? ఇప్పుడు రిజర్వేషన్ అనగానే మనకు గుర్తుకొచ్చే క్యాండిడేట్ ఎవరు? అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గుర్తొస్తారు. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వడం వల్ల వాళ్ళకు 30 మార్కులు వచ్చినా జాబ్ వస్తుంది, నాకు 90 మార్కులు వచ్చినా జాబ్ వస్తలేదు. సో ఈ రిజర్వేషన్ అనేది ఎందుకు పెట్టిర్రా, రిజర్వేషన్ లేకుండా జాబ్ కూడా చూపిరా నువ్వు, అప్పుడు మాట్లాడతా అని చెప్పేసి ప్రతి వీడియోల కింద కామెంట్లు మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం. బట్ నిజానికి చెప్పాలంటే అంబేద్కర్ గారు రిజర్వేషన్ పెట్టి ఈ రిజర్వేషన్ని జీవితాంత కాలం మొత్తం భారతదేశం అనేది ఈ సృష్టి ఉన్నన్ని రోజులు నడిపియమని పెట్టిండ, లేకపోతే ఈ రిజర్వేషన్ అనేది కొన్ని రోజులకి అందరూ ఈక్వల్ జస్టిస్లోకి వచ్చిన తర్వాత అందరూ ఈక్వాలిటీలోకి వచ్చినాక తీసేయమని చెప్పిండ. ఇప్పుడు ఎవరైతే మీరు అనుకున్న సంకుచితమైన మైండ్ సెట్తో మీరు అనుకుంటున్న తక్కువ కులం అనుకునే వాళ్ళు అధికారంలో ఉన్నారా? ఆ 12% రిజర్వేషన్ పొందుకునే వాళ్ళు అధికారంలో ఉన్నారా? మీ ఫైట్ ఎవరి మీద చేయాలి? అధికారంలో ఉన్న వాళ్ళ మీద ఫైట్ చేసి ఆ రిజర్వేషన్ దాని గురించి ఫైట్ చేయాలి. భారతదేశంలో స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయినా సరే అధికారం లేనోడి దగ్గరికి వెళ్ళి మనం రిజర్వేషన్ గురించి మాట్లాడితే వాడేం చేయగలుగుతాడు? అధికారం నా చేతిలో ఉంటే నేను కమాండ్ చేయగలుగుతా. ఇదంతా డిమాండ్, కమాండ్, సప్లై లెక్కనే కదా గవర్నమెంట్ అంతా వర్కౌట్ అయ్యేది. సో మీరు క్వశ్చన్ చేయాల్సింది గవర్నమెంట్ని క్వశ్చన్ చేయాలి, ఆ పోరాటం చేయండి.